ఆలస్యమైంది ఇప్పుడు దాకా ఉన్నారు. ఎలా రహీలరా బొడ్డోడు ఇడిచేటప్పుడు ఇంటికి మేలుకు వచ్చింది ఎప్పుడే అయిందా 11 అయిపోయింది. ఎప్పటికి మీరు బయలుదేరేది? ఎక్కడైనా జంగారెడ్డిగూడెం వెళ్ళాలా? రావాలి బేగ బదిలీ. వచ్చాయండి. దుమ్మాడుకోకుండా ఉంటుందా కళ్ళల్లో? పెద్ద ఎండ ఉంది కానీ అయితే దుమ్మాడుకోకుండా ఉంటుందా? ఎంత చిన్నదా ఎండ దెబ్బ తగలకుండా ఉంటది అంటే కళ్ళకి ఎండ తగలదు, చల్లగా అనిపిస్తూ ఉంటది. నైన్ వేటికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఎలాగో ఎట్టుకోగా ఇంకోటి ఎట్టుకుంటావా? మ్యాగీ కూడా ఇంకోటి ఎట్టుకుంటావా? ఏదో సరే ఎట్టుకో ఫోటో తీస్తాను. బాగా ఉంది. కొడ్డాడు ఫుట్బాల్ తీయమ్మా ఆనందం కళ్ళు కడితే ఇంటికాడ బయలుదేరాం కానీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదండి. బుట్టాయిగూడెం పెళ్ళికి వెళ్తున్నామండి మేము ఈరోజు. దేవరిపల్లి దాటాము. జంగారెడ్డిగూడెం రోడ్డు ఇది. ఎరగాలవ వస్తున్నట్టండి ఇది. ఇటు పక్క ఉన్నది మధ్యాంజనేయ స్వామి గుడి అండి. జంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ మధ్యాంజనేయ స్వామి గుడి ఉంటుంది. భోజనాలు చేస్తున్నామండి. పెళ్ళికాడ పెళ్ళి అయ్యింది. భోజనాలు అయితే మొదలెట్టారు. భోజనాలు అయ్యాక మేము తిరిగి జంగారెడ్డిగూడెం వచ్చేసాక చందన బ్రదర్లోకి చిన్న షాపింగ్కి అయితే వచ్చానండి. షాపింగ్ ఏంటో వాళ్ళ వీడియో తీనిస్తే లోపల తీస్తాను, లేదంటే బయటకు వచ్చాక చెప్తాను. చూడండి, షాపింగ్ అంటే మా అమ్మాయికి మా కోళ్ళకి బ్రీడింగ్ టాపులు 2 తీసుకున్నానండి. లెగ్గిన్లు, చున్నీలు. నేను తేలుకులో 300 రూపాయలు పెట్టి ఒక 2 చీరలు అయితే తీసుకున్నానండి. అంతేనండి నా చిన్న షాపింగ్. పొద్దుగూపోయింది కదా. జంగారెడ్డిగూడెంలోనే పై డ్రెస్ సెంటర్ అంటండి ఇది. ఈ షాప్ కాడ పై డ్రెస్ చాలా బాగుంటుందంట. మా బావగారు అయితే మా ఆయన ఇక్కడ తీసుకొచ్చాడండి. ఇక్కడ బాగుంటుంది, కొనుక్కుందు కానీ రా అని. మిషన్ కుడతాడుతాను. ఇంకా మేము మిషన్ కాడికి వెళ్ళామండి బట్టలు తెచ్చుకుందారని. షాప్ కాడికి అయితే తీసుకొచ్చాడు.
ముబారక్ ఏమని చెప్పాలా ముబారక్ కోసం హాయ్ హాయ్. ఈ షాప్ డెవలప్ అవ్వాలి ఇలాగే ముబారక్ మీదేనా జంగారెడ్డిగూడెం ముబారక్ షాపు ఓపెన్ ఎన్ని నెలలు అవుతుంది ఏం మరి మా అన్న కదమ్మా. ముబారక్ మంది ఇక్కడ బిర్యానీలు అన్నీ సూపర్గా ఉంటాయి మేము కూడా ఇక్కడ తీసుకెళ్తుంటాం ముబారక్లో ఇది ఒక మన జంగారెడ్డిగూడెంలోనే ఉంది ముబారక్